హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందీస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ మన టాపిక్ అత్తా కోడళ్ళ మధ్య బ్యూటిఫుల్ రిలేషన్ అండ్ బాండ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా లేట్ ఎందుకు, ముచ్చట్లు మొదలు పెడదాం పదండి. అత్తా కోడళ్ళ రిలేషన్ అనేది చాలా డెలికేట్ అండ్ కాంప్లికేటెడ్ రిలేషను. ఈ రిలేషన్ గురించి నేను చెప్పడానికి కొంచెం టైం కూడా తీసుకున్నాను. చాలామంది కొన్ని నెలల నుంచి అడిగిన మోస్ట్ వాంటెడ్ టాపిక్ అనమాట. అంతే డెలికేటు, కాంప్లికేటెడ్ కూడా కాబట్టి సో నేను అత్తని కోడల్ని ఎవరిని ఉద్దేశించి, ఒక పర్సన్ని ఉద్దేశించి చెప్పట్లేదు. పర్టికులర్గా ఆ రిలేషన్ మధ్య బాండ్కి డ్రాబ్యాక్స్ అండ్ ఒపీనియన్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్తో పాటు డిస్కస్ చేస్తున్నాను. ప్రతిసారి అత్తాకోడ రిలేషన్ మధ్య బ్లేమ్ ఎప్పుడు 99% అత్తగారిని చాలామంది పాయింట్అవుట్ చేస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్న మాట ఏంటంటే, మనకి అత్తగారి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక మదర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 25 ఏళ్ళు 20 ఏళ్ళు పేరెంట్స్ దగ్గర ఉండి ఫస్ట్ టైం అత్తగారి దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ మనం అత్తగారిలో అమ్మని చూడాలనుకుంటాం. అది చాలా రాంగ్ అనేది నా ఒపీనియన్. అత్తగారు ఎప్పుడు అమ్మ కాలేరు, అమ్మ ఎప్పుడు అత్తగారు అవ్వలేరు కదా. సింపుల్ లాజిక్. అత్తగారి రిలేషన్ వేరు, అమ్మ రిలేషన్ వేరు. నేను ఎందుకంటున్నానంటే, మనం పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు మనకున్న అలవాట్లు వేరుగుంటాయి, అత్తగారి దగ్గర ఉండే అలవాట్లు వేరుగుంటాయి. సేమ్ ఇదే పాయింట్ అత్తగారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను. అత్తవాళ్ళు ఏమనుకుంటారు, ఇన్నేళ్ళు వాళ్ళ ఇంట్లో పెరిగి వచ్చింది కదా, మన అలవాట్లు మన పద్ధతులు క్విక్గా సెకండ్స్లో నేర్చేసుకోవాలని మన మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో వాళ్ళు మన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, మనము వాళ్ళ నుంచి మదర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు మన నుంచి ఏంటంటే, ఎట్లన్నా ఉండని బిఫోరు మనతో ఇప్పుడు సొంత కూతురులా కలిసిపోవాలనుకుంటారు. అది కూడా రాంగ్ అనేది నా ఒపీనియన్. ఏ కోడలు కూతురు అవ్వలేదు, ప్రేమ చూపించగలదు, కైండ్ చూపించగలదు, కలిసిమెలిసి ఉండగలదు. కానీ కోడలు కూతురు అవ్వలేదు, అత్త అమ్మ అవ్వలేదు. ఏ రిలేషన్ ఆ రిలేషన్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసుకుంటేనే ఆ రిలేషన్ బాగుంటుంది అనేది. సింపుల్గా ఎట్లా చెప్తున్నానంటే, ఇప్పుడు నేను మా అత్తగారి దగ్గరికి వెళ్ళి మా అమ్మ దగ్గర ఉన్నట్టు పొద్దున్నే 10ంటికి లెగిసి నాకు నచ్చినట్టు నేను చేసుకోవాలి అనుకోవటం, అది నా సైడ్ తప్పు ఉన్నట్టు. అమ్మ దగ్గర ఉన్నట్టు అత్తగారి దగ్గర ఉండదు. అత్తగారు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, తన రిఫ్లెక్షన్ని మన నుంచి కోరుకుంటారు. అంటే ఏంటంటే, వాళ్ళ పెళ్ళి అప్పటికే 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యి ఉంటుంది. ఈ 25 ఏళ్ళ లైఫ్లో తనకు వరల్డ్ తయారు చేసుకుంటారు. ఆ వరల్డ్లో ఒక కొత్త అమ్మాయి వచ్చినప్పుడు ఆ వరల్డ్ని తను కూడా గ్రాస్ప్ చేసుకొని తన రిఫ్లెక్షన్ లాగా నెక్స్ట్ జనరేషన్కి తన హ్యాబిట్స్ అన్ని పాస్ చేయాలని కోరుకుంటారు. అది వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషను. మన నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటి, అమ్మ ఇంట్లో ఉన్నట్టు అత్త ఇంట్లో ఉండాలి మనం కోరుకుంటాం. ఇద్దరు విడివిడి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇద్దరిది తప్పు కాదు. ఎగ్జాంపుల్, నేను మా అత్తగారింటికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, మా పెళ్ళైన కొత్తలో బెండకాయ ఫ్రై చేయాల్సి వచ్చింది. వెళ్ళిన మొదటి రోజే వాళ్ళు గుడికి వెళ్ళారు, నాకు కొంచెం టైం ఉంది, చేయాల్సి వచ్చింది. అమ్మ వాళ్ళ ఇంట్లో బెండకాయ ఫ్రై నూనెలో దేవేస్తాం, నాకు అది ఇష్టమని అది చేసుకునేవాళ్ళం. అత్తగారింట్లో పాన్లో వేయించేవాళ్ళు. డిఫరెన్స్ ఫ్రై ఒకటే, మెథడ్ వేరు. సడన్గా అదేంటంటే, మనం వండిన కూర అందరూ యాక్సెప్ట్ చేసుకోలేరు. అది వాళ్ళకి కొత్త అలవాటు, మనకు పాత అలవాటు. సో ఇక్కడ ఏంటంటే, ఓకే మన అలవాటు వాళ్ళకి కొత్త కాబట్టి అని మనం పాజిటివ్గా తీసుకోవాలి. కొత్తగా అన్నేళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండి చేసింది కదా, ఇట్స్ ఓకేలే అని. అది ఇద్దరి దగ్గర ఆ అడ్జస్ట్మెంటు, ఆ ఎక్స్పెక్టేషన్ లెస్ చేసుకోవటం వల్లే బాండ్ డెవలప్ అవుద్ది. సో అన్నేళ్ళు అక్కడ ఉండి సడన్గా మా ఇంట్లోకి రాగానే 1 డేలో మొత్తం గ్రాస్ప్ చేసుకొని నా రిఫ్లెక్షన్ లాగా ఉండిపోవాలనుకుంటే అది డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు. ఈ రిలేషను డేస్లో మంత్స్లో డెవలప్ అవ్వదండి. అత్తాకోడల రిలేషను, మదర్ అండ్ డాటర్ రిలేషను పుట్టంగానే డెవలప్ అయిపోద్ది. అమ్మ మీద ప్రేమ, అత్తగారి మీద ప్రేమ రావడానికి సంవత్సరాలు పట్టుద్ది. మనం అత్తగారిని అమ్మలా కాకుండా అత్తగారిలానే చూసామనుకోండి, ఆ రిలేషన్ మధ్య బాండ్ చాలా బాగుంటుంది. నేను ఒక పాజిటివ్ వేలో ఎలా చెప్తున్నానంటే, సింపుల్, మా అత్తగారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను 10 ఏళ్ళు అలవాటు చేసుకున్న అలవాటు వాళ్ళకి అలవాటు అవ్వదు, వాళ్ళకంతా కొత్తగా ఉంటుంది. నా అలవాటులోకి వాళ్ళని తీసుకురావాలనుకోవటం నా తప్పు అవుతుంది, వాళ్ళ అలవాట్లోకి నన్ను తీసుకెళ్లాలనుకోవటం కూడా వాళ్ళ తప్పు అవుద్ది. ఇక్కడ ఏంటంటే, ఒక్కొక్కసారి నా అలవాట్లు వాళ్ళు ఫాలో అవ్వాలి, వాళ్ళ అలవాట్లు నేను ఫాలో అవ్వాలి. అలా అడ్జస్ట్మెంటే ఆ రిలేషన్ ఉంచుద్ది అనమాట. సో నేను ఏమంటున్నానంటే, ఎక్స్పెక్టేషన్ మనం చాలా హైలో పెట్టుకుంటాం కదా, ఆ ఎక్స్పెక్టేషన్ కొంచెం బ్రేక్ అయినప్పుడు, మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు, ఓకే వాళ్ళతో నాకు రిలేషన్ బాగాలేదు అని మనం మెంటల్గా డిసైడ్ అయిపోతాం. సో దాంతో ఏం వాళ్ళు చెప్పినా మనం ఏం చెప్పినా రెండు పక్కల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్కి
మెయిన్ కీ రోల్ రెక్టిఫై చేయగలిగేది మన పేరెంట్సో అత్తగారి హస్బెండ్ మామగారో కాదు, మన హస్బెండ్. నేను ఎందుకు చెప్తున్నానంటే మన హస్బెండ్ రోలు 2 రోల్స్ ప్లే చేస్తుంది, సన్గా అండ్ మనకి హస్బెండ్గా. రిలేషన్ మధ్య ఏంటంటే పాజిటివ్ చెప్పటం వల్ల డెవలప్మెంట్ కంటే నెగిటివ్స్ చెప్పటం వల్ల డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మధు ఉన్నాడు, నా హస్బెండ్ వచ్చి వాళ్ళ పేరెంట్స్లో పాజిటివ్స్ కన్నా వాళ్ళ పేరెంట్స్లో ఉన్న నెగిటివ్స్ నాకు చెప్పటం వల్ల ఓకే, సో ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం అడ్జస్ట్ అవ్వాలి అనేది మనం తెలుసుకుంటాం. నాలో ఎటువంటి నెగిటివ్స్ ఉన్నాయి అనేది వాళ్ళ పేరెంట్స్కి చెప్పటం వల్ల సో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఓకే, తను ఈ సిచ్యువేషన్లో ఇలాంటి విషయంలో తను కోఆపరేట్ చేయలేదు, సో మనం ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అనేది చెప్పుకోవటం చాలా యూస్ఫుల్ అవుద్ది అనేది. సడన్గా వెళ్ళిపోయి ఏ హస్బెండ్ వాళ్ళ వైఫ్ గురించి నెగిటివ్ చెప్పలేరు. అది ఫస్ట్ పాజిటివ్స్ చెప్పాలి, నెగిటివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను నా వైఫ్ని అర్థం చేసుకున్నది ఇది, సో అది మనం అడ్జస్ట్ చేసుకుంటే రిలేషన్ బాగుంటుంది అనే బాండ్ క్రియేట్ చేయటం అనేది హస్బెండ్దే కీ రోల్ అనేది నా ఒపీనియన్. అత్తాకోడళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ రావడం కామన్ థింగ్. ఫస్ట్ ఎక్కడ వస్తుంది అంటే కిచెన్లో వస్తుంది. వాళ్ళు వండిన కూర మనకి పూర్తిగా మన అలవాట్లకి నచ్చదు, మనం వండిన కూర వాళ్ళు అలవాటు చేసుకోలేరు, అన్నేళ్ళు వేరే ఫుడ్ తిని, అక్కడే మొదలవుతుంది. సో మిస్అండర్స్టాండింగ్ స్టార్టింగ్ అందరికీ వస్తాయి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే మా అత్తాకోడళ్ళ మధ్య, మా అత్తగారికి నాకు మధ్య చాలా ఓపెన్ అప్ రిలేషన్ ఉంది. అది ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మధుకున్న బిజీ లైఫ్లో తను ఒక్కోసారి తక్కువ మాట్లాడతాడు, ఇంకోటి తనంత ఎక్స్ప్రెసివ్ కాదు. నేను మా అత్తగారికి తన కబుర్లు, ఫ్యామిలీ కబుర్లు, బయట అందరి కబుర్లు కూడా చెప్పేయగలను. సో మనం ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అంత బాండ్ బిల్డ్ అవుద్ది అనేది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మా అత్తగారి సైడ్ నాకు తెలిసిన ఒక ఒపీనియన్ ఏంటంటే మా అబ్బాయి అన్నీ ఎక్స్ప్రెస్ చేయలేడు నందన, నువ్వే ఎక్స్ప్రెస్ చేసినట్టు అనే పాయింట్ మా ఇద్దరి మధ్య బాండ్ని పెంచింది. సింపుల్ మాటలో ఒక మాట చెప్పినా, ఎప్పుడు వన్ సైడ్ అయితే ఏముండదండి. రిలేషన్ బ్రేక్ అవ్వడానికి, బాండ్ అవ్వడానికి ఇద్దరు పక్కన ఉండాలి. చాలామంది అడిగారు ఈ వీడియోస్ యూట్యూబ్ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ ఉందని. ఫ్యామిలీ సపోర్ట్లో ముఖ్యంగా అమ్మాయిలకు ఉండే మెయిన్ సపోర్టు హస్బెండ్తో పాటు అత్తగారు వాళ్ళది. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు, ఈ వీడియోస్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఈ వీడియోస్ నేను ఏ బేసిస్ మీద చేస్తున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే ఫన్నీ ఇన్సిడెంటల్ బేసిస్ చేస్తున్నాను. దాంతో ఒక్కోసారి హస్బెండ్ డౌన్ అవ్వచ్చు, ఒక్కోసారి వైఫ్ డౌన్ అవ్వచ్చు. కామిక్ వేలో చేస్తున్నాను. ఆబ్వియస్గా కొన్ని సిచ్యువేషన్స్లో హస్బెండ్ని టీజ్ చేయటం, ఏ మదర్కి వాళ్ళ సన్నుని టీజ్ చేయటం యాక్సెప్టబుల్ కాదు. నేను మా అత్తగారు వాళ్ళ వీడియోస్ చేసేటప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు నేను వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. ఎటువంటి వర్డ్ అంటే వాళ్ళ ఓన్ సన్నుని టీజబుల్ వేలో, కామిక్ వేలో నేను ప్రజెంట్ చేసిన వాళ్ళ ఫన్నీ కాన్సెప్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రిలేషన్ మధ్య ఉన్న ఫన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత పాజిటివ్గా ఉండబట్టి ఒక కోడల్ని, వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా పాడవ్వకుండా బయట సొసైటీలో సోషల్ మీడియాకి ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎంత పాజిటివ్గా ఉందో మీకు అర్థమైపోయి ఉండాలి. జనరల్గా చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. కోడలు జాబ్ చేసుకుంటే కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు, కొంతమంది సోషల్ మీడియాలోకి వస్తే యాక్సెప్ట్ చేయలేరు, కొంతమంది హౌస్ వైఫ్గా యాక్సెప్ట్ చేయలేరు, జాబే ప్రయారిటీ అంటారు. కోడలికి ఇష్టమైన దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే గుణం అత్తగారి మామగారిలో రావటం అనేది చాలా కీరోల్ అండి. ఆ పని చేయడానికి ఉండే ఎంకరేజ్మెంటు. ఇప్పుడు సింపుల్, మా అత్తగారు మామగారు కనుక నేను వీడియోస్ చేయడం వద్దన్నారు అనుకోండి, స్టిల్ నా హస్బెండ్ ఇష్టపడ్డాడు అనుకోండి, మేము చేసిన ఒక రకమైన సాటిస్ఫాక్షన్ మిస్ అవుతాం. ఎక్కడో ఒక స్టేజ్లో ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఆపే బుద్ధి అవుద్ది. ఎందుకంటే గిల్ట్ ఉంటుంటుంది, వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తున్నాం అని. ఒక పర్సన్ ఒక్కళ్ళదే ఎఫోర్డ్ ఉండదు, ఆ ఫ్యామిలీ మొత్తం ఎఫోర్డ్. ముఖ్యంగా అమ్మాయి సైడు తల్లిదండ్రుల సపోర్ట్ ఎంత ఉంటుందో అత్తమామగారు వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడే తను ఏ సక్సెస్ పాత్ అయినా రీచ్ అవ్వగలదు. ఇప్పుడు చాలామంది అత్తగారి సైడ్ వాళ్ళకి ఏ పని చేస్తున్నా నలుగురిలో ఏమనుకుంటారనేది చాలామంది ఆలోచిస్తారు. మా అత్తగారి వాళ్ళు కూడా మామూలు సింపుల్ పీపుల్, స్టిల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అంతమందిలో కూడా ఈ సోషల్ వరల్డ్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి యూట్యూబే తెలియని వాళ్ళు వీడియో కోసం ఇండియా టైంలో 3 o'clock రిలీజ్ అవుతుంది కదా, ఎదురు చూస్తారు. 10 నిమిషాలు లేట్ అయినా మెసేజ్ పెడతారు వీడియో లేట్ ఏంటని. అంత వాల్యూ ఇస్తారనమాట ఆ కంటెంట్కి. వాళ్ళు వాల్యూ ఇస్తున్నది ఆ కామిక్ కంటెంట్కి ఇచ్చిన వాల్యూలో వాళ్ళు వాళ్ళ కోడలు కొడుకు మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఎంజాయ్ చేస్తున్నారు. అది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎక్స్పెక్ట్ చెయ్యలేని ఎమోషన్స్ నేను వాళ్ళ సైడ్ చూశాను అనమాట. అదే చాలా స్ట్రాంగ్ బలం ఇచ్చింది. తల్లిదండ్రులు కాబట్టి పిల్లలు ఏం చేసినా ఒప్పుకుంటారు. మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు, అత్తగారు వాళ్ళు ఒప్పుకోవడం గ్రేట్ కదా. నేను ఈ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మా అత్తగారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కనుక్కొనే చెప్పాను అనమాట.
ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, మనం ఎక్స్పెక్టేషన్ తగ్గించి రిలేషన్షిప్ని పెంచుకుంటే ఆ రిలేషన్ ఖచ్చితంగా బాగుంటుందండి. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్కి హస్బెండ్ సపోర్ట్ చాలా కీ రోల్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ప్రతిదీ అమ్మతో చెప్పుకున్నట్టు అత్తగారిలో చెప్పుకోలేము అనుకుంటాం. నిజంగా చెప్పుకోలేము. అత్తగారిని అత్తగారిలా చూస్తేనే ఆ రిలేషన్షిప్ బాగుంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఒక బోట్లో మన మదరు మన అత్తగారు ఇద్దరు స్ట్రక్ అవుతారు. మనకు ఒకటే ఛాన్స్ ఉంటుంది, ఒక్కళ్ళనే తీయాలి. ఒకటే ఛాన్సు, ఒక్కళ్ళనే సేవ్ చేయగలం, ఒకటే మినిట్ టైము. నిజంగా మన మనసు మీద మనం ఆలోచించుకొని మనం ప్లాన్ చేసుకొని చెబితే ఎమోషనల్గా మనం ఫస్ట్ ఎవరిని పిక్ చేసుకుంటాం? ఏ అమ్మాయి అయినా వాళ్ళ మదర్ని పిక్ చేసుకుంటుంది, అత్త సెకండరీ అవుద్ది. సేమ్ ఇదే మాట అత్తగారి సైడు, కూతురు కోడలు ఒకే బోట్లో సేవ్ చేస్తుంటే ఇద్దరిలో ఒక్కళ్ళనే సేవ్ చేయగలరు, ఒకటే ఛాన్స్, ఒకటే మినిట్. ఏ అమ్మాయి అయినా ఫస్ట్ ఎవరిని సేవ్ చేస్తుంది? సొంత కూతుర్ని సేవ్ చేస్తుంది. ఇక్కడ పాయింట్ నేను చెప్తుందంటే, సొంత కూతుర్ని వాళ్ళ అమ్మ సేవ్ చేసిందని మన మీద ప్రేమ లేదు అనుకోవటం సెకండ్ తప్పది. మనము సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏ అమ్మకైనా కూతురే కొడుకో ఇంపార్టెంట్ ఉంటారు. ఇప్పుడు నాకైనా నా పిల్లలు ఫస్ట్ ఉంటారు. నా పిల్లల ఫ్రెండ్స్, నా పిల్లల్ని చేసుకున్న వాళ్ళు ఫస్ట్ ఉండరు కదా. ప్రేమ చూపించటం వేరు, ఆ ప్రేమని ఫీల్ అవుతూ ఉండటం వేరు. ప్రేమ మనం చూపించగలమండి, కానీ ఆ ప్రేమని ఫీల్ అవ్వలేము. అది పేరెంట్స్కి పిల్లలకి మధ్య మాత్రమే కుదురుతుంది ఆ ప్రేమని ఫీల్ అవ్వటం. తల్లిదండ్రుల ప్రేమ ఇంకొకరి దగ్గర దొరకదు. తల్లిదండ్రులు ఎప్పుడూ సొంత తల్లిదండ్రుల్ని ఇంకొకళ్ళ పేరెంట్స్ మధ్యలో మనం ఇమాజిన్ చేసుకోలేము. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. సేమ్ ఇదే పాయింట్లో అత్తగారిని సేవ్ చేయలేదు అని అత్తగారు కనుక ఫీల్ అయ్యి నెగిటివిటీకి వెళ్తే అది అత్తగారి సైడ్ ప్రాబ్లం. వాళ్ళ కూతురికి వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమ అది. నేను సెకండరీగా తనని అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. సో ఇక్కడ పాయింట్ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, అత్తగారైనా కోడలైనా వాళ్ళ రిలేషన్షిప్ని కోడలు అత్తగారులానే చూడాలి అనేది. మదరు కూతురులా, అమ్మ కూతురులా చూడకూడదు అనేది నేను చెప్పాలనుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉన్నప్పుడు రిలేషన్ ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, మనకి హెల్త్ బాగాలేదు, సేమ్ టైం మన హస్బెండ్కి హెల్త్ బాగాలేదు. ప్రతి అత్త ఖచ్చితంగా వాళ్ళ కొడుకు హెల్త్ గురించి ఫస్ట్ కన్సర్న్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను నా కొడుకు హెల్త్ బాగోకుండా, నా కోడలు హెల్త్ బాగోకుండా ఉంటే ఫస్ట్ నేను నా కొడుకు గురించి ఆలోచిస్తాను. సేమ్ లాజిక్. మనము దాన్ని ఈ ఏజ్లో యాక్సెప్ట్ చేయలేము, అంతే సింపుల్. ఇంకోటి ఏంటంటే, మా ఫాదర్ దగ్గర నేను అల్లారు ముద్దుగా పెరిగిపోయాను, నేను ప్యాంపరింగ్ కిడ్ని, ఇక్కడ చాలా కష్టపడుతున్నానని చాలామంది అనుకుంటారు. ఐ అగ్రీ, నేను తప్పు పట్టట్లా. ప్రతి పేరెంట్స్ దగ్గర ప్రతి కిడ్డు ప్యాంపర్ అయిన కిడ్డే. అత్తగారాల దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరు ప్యాంపరింగ్ కిడ్ని ఎక్స్పెక్ట్ చేయరు. ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్ కిడ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మన పేరెంట్స్ మనం ప్యాంపర్ చేస్తారు, ప్రేమ చూపిస్తారు, మనము వాళ్ళ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మన ఇల్లాస్ మన నుంచి రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు, మనము వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇంతవరకు ఉంటేనే ఆ రిలేషన్ బాగుంటుంది అనేది. అంతేగాని మనం పేరెంట్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన ప్యాంపరింగ్ తీసుకెళ్ళి అత్తమామల దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలంటే కుదరదు. అత్తగారి వాళ్ళు వాళ్ళ కూతురు నుంచి కూతురికి ప్యాంపర్ చేస్తారు, మనం అదే ప్యాంపర్ చేయాలి మనం కోరుకోకూడదు. కోడలిగానే మనం చూడాలి, కోడలిగానే ఆ రిలేషన్ ఫీల్ అవ్వాలి. అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రిలేషన్షిప్. ఫస్ట్ ఎవరిది బాగోదండి, అసలు అర్థం ఎవ్వరూ చేసుకోలేరు. నిన్నగాక మొన్న సడన్గా మనం పెళ్ళై వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి 25 ఏళ్ళు తను బాండ్ చేసుకున్న, అత్తగారు బాండ్ చేసుకున్న రిలేషన్ల మధ్యలో మింగిల్ అవ్వటం మన వల్ల కాదు, అండ్ వాళ్ళ వల్ల కూడా కాదు. సొంత కూతురు సొంత కొడుకులు మధ్యకి వచ్చి సడన్గా బయట నుంచి ఒక అమ్మాయి అవుట్ సైడర్గా వచ్చి ఇన్సైడర్గా బతకటం ఇట్స్ నాట్ ఈజీ. మన మైండ్లో మనం ఎప్పటికీ అవుట్ సైడర్గా ఉంటేనే ఆ రిలేషన్ చాలా బాగుంటుంది. మనం ఇన్సైడర్గా ఉండాలి, కంప్లీట్ అత్తమామల లవ్ నాకే ఉండాలని అసలు ఎప్పుడు అనుకోకూడదు. అత్తమామలు ఎప్పుడు వాళ్ళ కిడ్స్ని లవ్ చేసినంత వరకు మనం అవుట్ సైడర్గానే ఉంటాం. కిడ్స్ మీద ఎప్పుడు ప్రేమ పేరెంట్స్కి చచ్చిపోదు కదా. సో అందుకని అవుట్ సైడర్గా ఉన్న రిలేషన్ చాలా బాగుంటుంది. మనం అవుట్ సైడర్గా ఉంటామంటే ఎవరో బయట వాళ్ళ బిహేవ్ చేయమని కాదు, కానీ ఈ రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్ దగ్గరికి వచ్చేసరికి మనం అవుట్ సైడర్గా ఆలోచించాలి, అంతేగాని వాళ్ళని బయట వాళ్ళలాగా చూడాలనేది కాదు నా ఒపీనియన్. సో ఇద్దరు అడ్జస్ట్ అవుతుంటే బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఒక్కళ్ళే అడ్జస్ట్ అవుతుంటే డెఫినెట్లీ రెండో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ హస్బెండ్ది. హస్బెండే ఆ బాండ్ని క్రియేట్ చేయగలడు. అడ్జస్ట్మెంట్ని కష్టంగా ఫీల్ అయ్యి బర్డెన్గా తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ అది స్ట్రెస్ ఇస్తుంది. ఆ అడ్జస్ట్మెంట్ని కూడా ఓకే, ఇది రిలేషన్ని బాగోవడానికి మనం అడ్జస్ట్ అవుతున్నాం అనేది డెఫినెట్లీ హ్యాపీనెస్ ఇస్తుంది. అడ్జస్ట్మెంట్ని కూడా కష్టంగా కంటే ఇష్టంగా యాక్సెప్ట్ చేయండి. ఆ ఫీల్ డిఫరెంట్ బాండ్ని క్రియేట్ చేస్తుంది. మినిట్స్లో అయితే రిలేషన్షిప్స్ మారవు. సినిమాలో లాగా ఒక్క మాటలో ఎవరు మారిపోరు, ఎక్స్పీరియన్స్తో మారుతారు. మనం లాస్ట్ ఇయర్ ఉన్నట్టే ఇయర్ ఉండం, ఇవాళ ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్కి ఉండం. మన ఒపీనియన్స్ మన థాట్స్ మారుతాయి. సేమ్ అలానే
రిలేషన్షిప్లో కూడా ఇమీడియట్ చేంజ్ అయితే ఉండదండి, మనం స్టెప్ బై స్టెప్ మార్చుకెళ్ళటమే. సో ఇంక ఇప్పుడు చాలాసేపు సీరియస్గా గట్టిగా అరిసి 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 చెప్పాను. మీ బుర్రలోకి అత్తాకోడల మధ్య రిలేషన్ బాండ్ చాలా గట్టిగా వెళ్ళి చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా హ్యాపీగా లీడ్ చేయాలనుకునేదే నా కోరిక. మీ అందరూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని నాకు ఉంటుంది కదా. సో అందుకని ప్రతి రిలేషన్ మధ్య సంబంధించిన మోటివేషనల్ వీడియోస్ కానీ లైఫ్కి సంబంధించినవి కానీ అప్పుడప్పుడు చేయాలనుకుంటున్నాను. అండ్ ప్రతి వీడియోకి చివరిలో నేను ఎండింగ్ ఒక మోరల్ కూడా చెప్తున్నాను ప్రతి ఫన్నీ కాన్సెప్ట్కి. ఆ రీజన్ కూడా ఇదే, ఫన్ ఎంత ఎంజాయ్ చేశామో ఎండింగ్ ఆ మోరల్ వల్ల మీ లైఫ్లో ఏ చిన్న చేంజ్ వచ్చినా డెఫినెట్గా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే రీజన్ వల్ల నేను అలా చెప్తున్నాను. సో ఖచ్చితంగా మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకు మించి మీ బుర్రకు పొదును పెట్టి 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 దాన్ని హీట్ ఎక్కించను. ఇప్పుడు హీట్ ఎక్కిన బుర్రని కూల్ చేయాలంటే రిలాక్సింగ్గా కూల్గా ఉండే పని ఏం చేయాలంట, ఫ్యాషన్ టాక్ అనమాట. పదండి అక్కడ ముచ్చట్లు పెడదాం. మరి ఇప్పుడు మనం శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫ్యాన్సీ బెనారస్ శారీ అనమాట. మీకు తెలిసిందే కదా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ దీనికి చివరిలో చిన్న పర్పుల్ బార్డర్ వచ్చేసింది. డార్క్ పింక్, యాక్చువల్గా పర్పుల్ కాదు, మధ్యన ఏదో కలర్ అంటారు. పళ్ళు అయితే ఇలా వచ్చింది. దీనికి బార్డర్కి మాత్రం విడిగా అమ్మ ఇది ఇచ్చింది. ఇది అమ్మ ఇంట్రెస్టే అనమాట. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కుట్టించుకోలేదు, అంత బాగోదు దీనికి వచ్చిన బ్లౌజులు. ఫ్యాన్సీ చీరలకు వచ్చే బ్లౌజులు అంత గొప్పగా ఉండవు అండ్ నిలబడవు కూడా. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కాకుండా సపరేట్గా నెట్ క్లాత్ తీసుకొని కుట్టించింది. ఇది లైనింగ్ లేకుండా ఉన్న నెట్ క్లాత్, మిగతా పార్ట్కి లైనింగ్ ఇచ్చాము. అండ్ ఈ బ్లౌజ్ మోడలు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా కాలర్ నెక్ ఇలా పెట్టించామన్నమాట. కాకపోతే ఈ బ్లౌజ్కి ఈ మాత్రం అతికిచ్చింది మాత్రం అమ్మ తెలివి. అమ్మ ఇంట్లో యాక్చువల్గా బ్యాంగిల్స్కి హ్యాంగ్ చేస్తుంటుంది, ఇట్లా అతికిస్తుంటుంది. ఇలాంటివి మీకు తెలిసిందే కదా, హోమ్ మేడ్ బ్యాంగిల్స్కి అతికిస్తుంటారు ఇవి. సో అట్లా దీనికి అతికిచ్చింది అనమాట ఇదంతా. సో అన్ని మిక్స్డ్ స్టోన్స్ ఇవి ఫ్యాబ్రిక్ గ్లూతో అతికిస్తే తొందరగా ఓడవండి. గ్లూ క్వాలిటీ ఇది అయితే డ్రై వాష్లకి ఇచ్చినా కూడా ఓడవు, కానీ చాలామంది భయపడతారు. ఇవ్వచ్చు, జనరల్గా ఏమీ ఓడవు ఇవి. మేము ఎందుకంటే ఇండియా వెళ్ళినప్పుడు నేను అప్పుడప్పుడు డ్రై వాష్కి ఇస్తుంటా కాబట్టి ఎప్పుడు ఓడలేదు. సో ఇదన్నమాట. ఈ కాలర్ నెక్ కూడా ఇలా కొంచెం డిఫరెంట్ షేప్లో వస్తుంది, కాలర్ నెక్ వీ షేప్ వచ్చి. సో ఇది బ్లౌజ్ అండ్ శారీ గురించి. ఇంకా దెన్ జ్యువెలరీ గురించి. ఈ జ్యువెలరీ చూడటానికి మంచి రియల్ డైమండ్ ఫీల్ వస్తుంది, కానీ ఇది 1 గ్రామ్ గోల్డ్ అనమాట. సో చిన్న పింక్ వైట్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చినాయి ఇవి. కస్టమైజ్డే చిన్న పెండెంట్, డ్రాప్ పెండెంట్ తీసుకొని, అండ్ ఇది ఒక నెక్లెస్లో పార్ట్ అనమాట. దాన్ని షాప్లో కట్ చేయించి మేము దీనికి హ్యాంగ్ చేయించాము. ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళే హ్యాంగ్ చేస్తారు. సో అది దీనికే మ్యాచింగ్ పోగులేం లేవు, కస్టమైజ్డ్ కదా. దీనికి ఇయర్ రింగ్స్ విడిగా నేను పెట్టించుకున్న, మామూలు కొనుక్కున్న ఇయర్ రింగ్సే. దీనికి కింద మొగలు కూడా ఏం మార్చలే, యాక్చువల్గా పర్ల్స్ కూడా ఏం మార్చలే, ఉన్న ఇయర్ రింగ్స్ అలానే వాడుతున్నాం. సో దీనికి ఈ ఉంగరం అనమాట, ఇది మ్యాచింగ్ కాదు, ఇంతకుముందు ఉంగరమే, దీనికి అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఇది జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్ గురించి. ఇంక ఇప్పుడు అయిపోయింది కదా, అలా అని మిమ్మల్ని వదిలేసి అనుకున్నారా? మరి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని మళ్ళీ మళ్ళీ అడిగి నేను చేయించుకోవాలి కదా. ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని కూడా నా దాకా అందచేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.